హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి ఈరోజు ఈ కిచెన్లో ఓపెన్ గ్యాస్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. కాపరు గ్రానైట్ అనేది మనం ఓలేసి కాపర్ పైపు పీవీసీ పైన కోటింగ్ వస్తుంది. పీవీసీ పైపు గ్రానైట్ ఓలేసి పైప్ అనేది మనం బయట జరిగింది. ఈ విధంగా ఇక్కడ వరకు వస్తుంది పైప్ లైన్ అనేది. ఒకసారి మీకు బయట అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. చూడండి, ఆ నుంచి ఆ హోల్ కాంచి 3 నుంచి 4 ఫీట్ల లెంత్ అనేది ఈడి వరకు పైప్ అనేది తీసేసుకొని మనం కట్ చేసుకోవాలి. లోపల మనం హోల్ కాడ బెండ్ చేసుకునేటప్పుడు సుత్త యొక్క హ్యాండిల్ పెట్టుకొని బెండ్ చేసుకుంటే దగ్గరికి మెల్ట్ కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా రావడం జరుగుతుంది. లేకపోతే దగ్గరికి మెల్ట్ అయిపోయి బెండ్ అయ్యి సొట్టబడిపోతుంది. లోపలికి గ్యాస్ అనేది ఫోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా రావడం వల్ల చూడండి, కరెక్ట్ హోల్ సైజు పైప్ అనేది ఉండడం జరిగింది. వచ్చేసి ఆన్ ఆఫ్ వాల్వ్. నెక్స్ట్ వచ్చేసి అడాప్టరు. ఆన్ ఆఫ్ వాల్వ్ కును పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇది మధ్యలో ఫిట్ చేసుకుంటే మనకు రెండింటి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పైన ఉన్న పీవీసీ ఉంటుంది బ్లూ కలర్ది, ఇది ఇటు వరకు కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపెడతా చూడండి. ట్యూబ్ కట్ట తోటి ఈ పైప్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా, లేకపోతే చాక్ తోటి ఉన్నా కట్ చేసుకోవచ్చు. మనకు ట్యూబ్ కట్టతో కట్ చేసుకుంటే నీట్గా రావడం జరుగుతుంది. కట్ చేసిన పీవీసీ ముక్క అనేది మనం బయట తీసుకొని ఆ కాపర్ పైప్ కూడా కొంచెం ఏమైనా డ్యామేజ్ ఉందా చూసుకోవాలి. ఆడ మనం కట్ చేసాం కదా, ఏమైనా లెంత్ ఎక్కువ కట్ అయిందా డీప్ కట్ అయిందా చూసుకోవాలి. ముందు కొంచెం కాపర్ పైప్ కూడా కొంచెం కట్ చేయడం జరిగింది. మనం అడాప్టర్ ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్ యాంగిల్లో ఫిట్టింగ్ అవ్వడానికి, బేస్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా అడాప్టర్ ఫిట్టింగ్ చేయడానికి. ఈ అడాప్టర్ అనేది మనం నట్టు తీసేసుకొని లోపల ఒకటి చిన్న రింగ్ రావడం జరుగుతుంది. ఆ రింగ్ తోటే మనకు కరెక్ట్ లాక్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నట్ అనేది ఈ పైప్కు ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దానిపైనుంచి రింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ ఓల్లో పోతే ఆ రింగ్ అనేది ఈ రింగ్ ఇట్లా పెట్టేసుకోవాలి. రింగ్ పెట్టేసుకొని ఈ మనం ఈ నట్ అనేది టైట్ చేసినప్పుడు లోపల గ్యాస్ అనేది బయట లీక్ కాకుండా లోపల సెట్ అయిపోతుంది. ఈ అడాప్టర్కు 2 సైడ్ల టేప్ అనేది వేసుకోవాలి. ఈ రింగ్ మీకు చూపెట్టే కదా, దీని లోపల వేయడం జరిగింది. ఎక్స్ట్రా కూడా వస్తుంది మనకు, ఒక సైడ్ అవసరం లేదు కదా, ఒక సైడ్ వాల్ ఫిట్టింగ్ రావడం జరుగుతుంది. చూడండి, ఈ అడాప్టర్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ అడాప్టర్ వచ్చేసి మనం ఫస్ట్ ఆన్ ఆఫ్ వాల్వ్ అనేది ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫిట్ చేసుకుని దాన్ని ఫిట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఫ్రీగా ఉంటుంది. ఫస్టే దీన్ని ఫిట్ చేస్తే మనకు ఫిట్ చేసుకోవడానికి అడాప్టర్ ఇబ్బంది అవుతుంది. ఆన్ ఆఫ్ వాల్వ్ చూడండి, ఆన్ ఆఫ్ వాల్వ్కు అడాప్టర్ అనేది ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. బ్రాస్ కాబట్టి 100% లీకేజ్ అనేది రాదు మనం కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే. ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనం ఇలా కాపర్ పైప్ నుంచి లోపల రింగ్ అనేది పెట్టాం. ఆ రింగ్ అనేది మనం నట్టు టైట్ చేసినప్పుడు లోపలికి ఫ్రెష్ అయిపోయి లాక్ అయిపోయి మనకు గ్యాస్ అనేది బయటకు రిలీజ్ కాకుండా లాక్ అయిపోద్ది. లోపల మనకు రేంజ్ పెట్టుకునే విధానం చూసుకొని మనకు ఆన్ ఆఫ్ యాంగిల్ చేసుకునేటప్పుడు ఏ యాంగిల్ రావాలి అదే యాంగిల్లో మనం పట్టేసుకొని రేంజ్ పెట్టుకొని అవతల సైడ్ పైప్ సైడ్ ఉన్న నట్ అనేది టైట్ చేసుకోవాలి. ఈ వాల్ అనేది అదే యాంగిల్లో పట్టుకొని ఉండి అవతల సైడ్ ఉన్న నట్ అనేది టైట్ చేయాలి ఫుల్. మరి ఓవర్ టైట్ అయ్యద్దు, ఓవర్ టైట్ వేస్తే బ్రాస్ నట్లు కాబట్టి స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీడియం రేంజ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో అడాప్టర్కి ఒక నట్ రేంజ్ పట్టడానికి స్పేస్ ఉంటుంది కదా, ఆడ 16-17 రేంజ్ రావడం జరుగుతుంది. ఆ లాస్ట్ నట్కి వచ్చేసి 20-22 నట్ రావుతుంది. ఈ పీవీసీ క్లిప్స్ మనం కొట్టాం కదా, ఇలా లాక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫిట్ చేయడం జరిగింది. టెప్లాన్ టైప్ వేసి నీట్గా. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ వాల్వ్. లోపల సైడ్ ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. ఆఫ్, ఇది వచ్చేసి ఆన్. ఈ విధంగా పెడితే మీకు బయట సైడ్ కూడా ఒకసారి కంప్లీట్గా ఇదే విధంగా వాల్ సెట్ చేయడం జరిగింది. లోపల బయట 2 వాల్స్ పెట్టడం జరిగింది. పైపుకు రెగ్యులేటర్కు సిలిండర్కు కనెక్షన్ ఇచ్చి మనం ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసి చూద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసినాక మనకు ఆన్ ఆఫ్ కాడ మళ్ళొకసారి ఆఫ్ చేసాము. చూడండి, గ్యాస్ అనేది ఆఫ్ కావడం జరిగింది. మళ్ళీ ఆన్ చేసి లైటర్ అనేది కొట్టేస్తే గ్యాస్ అనేది ఆన్ కావడం జరిగింది. చూడండి, గ్యాస్ పైప్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీ గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రెస్టేజ్ గ్లాస్ టాప్ 2 బర్నర్
నాకు ఎట్లా